వెల్కమ్ టు జెట్ న్యూస్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మురళీ గౌడ్, ఆ పేరు తెలియని వారు ఉండరు. అయితే కాంగ్రెస్ పార్టీలో తనదైన ముద్ర వేసుకున్నారు. అతని రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది, ఇప్పుడు ఏం చేస్తున్నారు, అసలు జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ప్రజల్లో మమకమై తిరుగుతున్నారు. ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నారు అనే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు మురళీ గౌడ్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే సార్. చెప్పండి, ఇప్పుడు అసలు మీ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది? ఇప్పుడు రాజకీయ ప్రస్థానం అంటే 2007లో నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత 2009లో ఎలక్షన్స్ వచ్చినాయి, అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినాయి. అప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారిని జూబ్లీ హిల్స్ నుంచి టికెట్ అడగడం జరిగింది. సరే, కొన్ని కారణాల వల్ల అది రాలే నాకు. ఓకే. అప్పుడు మొహమ్మద్ సలీం అని ఆయనకు ఇవ్వడం జరిగింది. మేము ఆయన పనిచేసినాం, అంతా జరిగిపోయింది. తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినాయి, కార్పొరేటర్ ఎలక్షన్స్ వచ్చినాయి. బాబు గారు నాకు యూసఫ్గూడ డివిజన్ నుంచి టికెట్ ఇవ్వడం జరిగింది. నేను గెలిచిన, భారీ మెజార్టీతో గెలిచిన. అప్పటి నుంచి బాగానే ఉన్నాం. ఆ తర్వాత 2014లో మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చాయి. అసెంబ్లీ ఎలక్షన్లో బాబు గారు మళ్ళీ మేము అడిగినాం, సార్ అప్పుడు 2009లో మాకు ఇస్తా అన్నారు, మరి ఇప్పుడు మళ్ళీ మాకేమైనా అవకాశం ఉందా అని అడగడం జరిగింది. అట్లా కొంత ప్రయత్నం జరిగింది. తర్వాత మరి బాబు గారు ఏమనుకున్నారో ఏమో, ఆ టికెట్ మాగంటి గోపీనాథ్ గారికి ఇవ్వడం జరిగింది. ఓకే. ఇచ్చిన తర్వాత నామినేషన్ లాస్ట్ డేట్ నాడు అది డిక్లేర్ అయింది. సరే అని అప్పటికప్పుడు కేసీఆర్ గారు నన్ను పిలిచి నీకు అక్కడ రాలేదు కదా, ఇగో టీఆర్ఎస్ పార్టీ నుంచి నేను ఇస్తున్నా, మీరు బీఫామ్ తీసుకొని పోండి, నామినేషన్ వేసుకోండి అని చెప్పడం జరిగింది. నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి నామినేషన్ వేసి పోటీ చేసినాం. గోపీనాథ్ గారు గెలిచిండ్రు, నేను ఓడిపోయాను అప్పుడు 2014. ఆ తర్వాత మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినాయి. మా బాబు కార్పొరేటర్ చేసిండు, నా ప్లేసే యూసఫ్గూడ డివిజన్. మా బాబు కూడా మంచి మెజార్టీతోటి, భారీ మెజార్టీతోటి విన్ అయ్యిండు. బాగా నడుస్తుంది. 2014లో గవర్నమెంట్ వచ్చింది, టీఆర్ఎస్ గవర్నమెంట్, కేసీఆర్ గారు సీఎం. మా బాబు కూడా కార్పొరేటర్, టీఆర్ఎస్ నుంచే కార్పొరేటర్ అయ్యిండు. మేము అప్పుడు జూబ్లీ హిల్స్ పార్టీకి నేను ఇన్ఛార్జ్గా ఉన్నా, టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇన్ఛార్జ్గా ఉండి ఈ జిహెచ్ఎంసీ అప్పుడు వచ్చిన ఎలక్షన్లో 6 కార్పొరేటర్లలో 4 కార్పొరేటర్లో నేను గెలిపించిన. ఇంకా 2, ఒకటి షేక్పేటను, ఒక ఎర్రగడ్డ, 2 కార్పొరేటర్లు మాత్రం ఎంఐఎం వాళ్ళు టీఆర్ఎస్ నుంచి అప్పుడు అలయన్స్ అయ్యి తీసుకున్నారు, వాళ్ళు పోటీ చేశారు, వాళ్ళు గెలవడం జరిగింది. మా బాబు కార్పొరేటర్ ఉండే అయిపోయింది. 2018 ఎలక్షన్లో అసెంబ్లీ ఎన్నికలలో 18 నవంబర్ నేను కేసీఆర్ గారిని అడగడం జరిగింది. మధ్యలో 2016-17లో గోపీనాథ్ గారు టీడీపీలో గెలిచిన ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. గెలిచిన ఎమ్మెల్యే గారు, తెలుగుదేశం నుండి గెలిచిన ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. వచ్చిన తర్వాత మేము 2018లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి. అప్పుడు అడిగినాం మేము, సార్ మరి మా పరిస్థితి ఏంది, మీరు 2014లో మాకు టికెట్ ఇచ్చారు, ఓడిపోయినా నేను, మరి గోపీనాథ్ గారు వచ్చారు అంటే, లేదు నేను గోపీనాథ్ గారికి మాట ఇచ్చిన, మళ్ళీ రిన్యువల్ చేస్తా అని, ఆయనకే టికెట్ ఇస్తామని, నీకు రాదు అని కేటీఆర్ గారు ఏం చేశారు అని అంటే, ఆయన వాళ్ళ ఆఫీస్లో మాకు ఒక మాట ఇవ్వడం జరిగింది. నేను మీకు డెఫినెట్గా ఇక్కడ ఏదన్నా ఇబ్బంది జరిగితే మీకు డెఫినెట్గా నేను చైర్మన్ ఇస్తా, మీరేం బాధపడకండి, మీ బాబు కార్పొరేటర్ అయ్యింది కదా, మీకు చైర్మన్ ఇస్తా, మీరైతే గోపీనాథ్ని గెలిపియండి అని చెప్పడం జరిగింది. ఓకే. సరే, చైర్మన్ ఇస్తా అన్నారు కదా అని చెప్పేసి మేము పనిచేసినాం. గోపీనాథ్ గారు గెలిచారు, అయిపోయింది. ఆ తర్వాత ఇక కొన్ని కారణాల వల్ల మళ్ళీ మా బాబుకు టికెట్ ఇవ్వలే. సంజయ్ గౌడ్ మా బాబు పేరు, తనకు రాలే. అక్కడ నుంచి కేటీఆర్ గారు కానీ, ఉన్న ఎమ్మెల్యే గారు కానీ ఇప్పుడు వాళ్ళు ఇవ్వడానికి కొంచెం నిరాకరించారు. సరే అని మేము 2023 అసెంబ్లీ ఎన్నికలలో 1 ఇయర్ బిఫోరే మాకు రేవంత్ రెడ్డి గారు బాగా పరిచయం. మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మాకు పరిచయం బాగా. కాబట్టి కాంగ్రెస్లో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, కాబట్టి అప్పుడు టీపీసీసీ అధ్యక్షులు ఆయన. 1 ఇయర్ బిఫోర్ మేము వెళ్ళి ఆయన బాగా రిసీవ్ చేసుకున్నారు. మాకు పాత పరిచయం ఉండబట్టి బాగా రిసీవ్ చేసుకుని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో మేము జాయిన్ అవ్వడం జరిగింది. ఎలక్షన్ టైంలో
ఒక 6 months 1 year బిఫోర్ జరిగింది, మేము చేరడం జరిగింది. అప్పుడు నేను టికెట్ అడగంగానే లేదు ఇది అజరుద్దీన్కు కేటాయించినామని చెప్పడం. ఎవరు? పార్టీ, కాంగ్రెస్ పార్టీ పార్టీ గాంధీ భవన్లో. ఓకే. సరే రేవంత్ రెడ్డి గారే చెప్పారు అట్లా అజరుద్దీన్కు ఇది మాట ఇచ్చినాం ఇది. అప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి ఉండే ఇక్కడ. విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఇవ్వకుండా అజరుద్దీన్ గారికి ఇచ్చారు. సరే మరి మనకు అని అడిగినాం మేము. సరే చూద్దాం దాని సంగతి తర్వాత అని అన్న వాళ్ళు. అంతలో ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత అజరుద్దీన్ గారు ఓడిపోయారు. అజరుద్దీన్ గారు గెలవలే, ఓడిపోయారు. తర్వాత ఇప్పుడు ఈ 1-2 years అవుతుంది దగ్గర ఇంకో 2-3 నెలలు అయితే 2 years అవుతుంది. ఈ మధ్యలో ఆయన స్వర్గస్థులు అయినరు ఎమ్మెల్యే గారు. ఇప్పుడు బై ఎలక్షన్స్ వచ్చేసి అది సంగతి. సో మీరు ఫస్ట్ నుంచి కూడా ఏ పార్టీలో ఉన్నా కూడా అధిష్టానం మాటలు విని ఓకే ఓకే అనుకుంటూ వచ్చాం, పార్టీని ముందుకు నడిపించారు. సీనియర్ నాయకుడిగా మీరు ముందుండి నడిపిస్తూ వచ్చారు. అవును. సో మరి ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను కాంగ్రెస్ పార్టీకి అప్పుడు కూడా నేను అప్లికేషన్ గాంధీ భవన్ పెట్టుకున్నాను. ఎట్లుంటుంది అంటే అప్పుడున్న పరిస్థితి ఏంటంటే 50,000 rupees డీడీ ఇవ్వాలి, మీరు అప్లికేషన్ పెట్టుకోండి, ఎవరైనా పెట్టుకోవచ్చు దానికి ఏముందని చెప్పడం. అప్పుడు అడిగినాం టికెట్, ఇప్పుడు అడుగుతున్నాం. ఇప్పుడు ఏంటంటే అప్పుడు జరిగిన ఎన్నికలలో ఆ ఎలక్షన్ ప్రచారంలో కామారెడ్డి మీటింగ్లో రాహుల్ గాంధీ గారు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ అని ఆ మీటింగ్లో చెప్పడం జరిగింది. మేము కనుక అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ కనుక గవర్నమెంట్ ఫామ్ చేస్తే మేము 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, సీఎం గారు దీన్ని ఏమి కులగణన చేయడం జరిగింది. తర్వాత తదనంతరం అసెంబ్లీలో బిల్లు పెట్టిండ్రు, తర్వాత దాన్ని పార్లమెంట్కి పంపించారు, లేదా అది ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, గవర్నర్ దగ్గర పెట్టారు. కొన్ని ఇబ్బందుల వల్ల ఆగిపోయింది అది. రేపు 15వ తారీఖు నాడు కూడా కామారెడ్డిలో మీటింగ్ ఉంది, బీసీ మీటింగ్, దీనికి సంబంధించి. రాబోయే ఈ ఎన్నికలు ఉన్నాయి కదా, లోకల్ బాడీస్, ఆ ఎన్నికలలో 42% రిజర్వేషన్ ఇవ్వాలనే ఆలోచన కొద్దీ మరి ఇంత ప్రయత్నం చేసి ఇప్పటి వరకు దీన్ని లాక్కొచ్చారు. ఢిల్లీలో కూడా వెళ్ళి ధర్నా చేశారు, మీరు కూడా వెళ్ళారా? నేను వెళ్ళలే, కానీ మనం మా వాళ్ళందరూ వెళ్ళారు. నేను ఆ రోజు తిరుపతికి ఎక్కువ వెళ్ళలేకపోయినా. సో ఆ రకంగా అది బాగానే ఇప్పుడు ఏంటంటే జనాలలో బాగా నాటుకుపోయింది ఆ 42%. రిజర్వేషన్లో కూడా అందరూ బీసీలు కూడా ఆశపడి ఉన్నారు. ఇప్పుడు అది ఎక్కడి నుంచి చాలామంది జనం యొక్క నాడి ఏందనంటే, ప్రజల యొక్క వినికిడి, ఆ గొంతు ఏందనంటే, సరే కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్తుంది. మరి అట్లా చెప్పినప్పుడు ఇది జూబ్లీ హిల్స్ నుంచే స్టార్ట్ అయితే బాగుంటుంది కదా అని ప్రతి ఒక్కరు అడుగుతుంది. మురళీ గౌడ్ గారు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి, రావాలని అక్కడ సీనియర్ నాయకులు అందులోనూ అది అనుకుంటున్నారు. అట్లా ముందుకు వస్తున్నాము మేము. ఇక్కడ ఉన్న పొలిటికల్లో, ఈ నియోజకవర్గానికి సంబంధించిన పొలిటికల్లో ఇది ఖైరతాబాద్ నియోజకవర్గం ఉండే ఒకప్పుడు. దీన్ని పి జనార్దన్ రెడ్డి గారు శాసించేవారు. ఆయన 3-4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన కార్మిక నాయకుడు, బడుగు బలహీన వర్గాల నాయకుడు పి జనార్దన్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 2 సార్లు మంత్రి అయ్యాడు, 3-4 సార్లు గెలిచిండు. ఖైరతాబాద్ నియోజకవర్గం మాకు బాగా పరిచయం. ఆ ఖైరతాబాద్ నియోజకవర్గము ఏసియాలోనే చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ. ఇంత పెద్ద కాన్స్టిట్యున్సీ ఎక్కడ లేదు. కాబట్టి దీన్ని ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే 4 భాగాలుగా విభజించింది. ఈ 4 భాగాలు 4 కాన్స్టిట్యున్సీలుగా విభజించిన కాన్స్టిట్యున్సీలు ఏవంటే, 1 ఖైరతాబాద్, 2 జూబ్లీ హిల్స్, 3 షేర్లింగంపల్లి, 4 కుకట్పల్లి. 4 కాన్స్టిట్యున్సీలు ఏర్పడ్డ తర్వాత జూబ్లీ హిల్స్ నుంచి తర్వాత జనార్దన్ రెడ్డి గారు స్వర్గస్థులైనరు. జూబ్లీ హిల్స్ అనే పేరు పెట్టిందే పి జనార్దన్ రెడ్డి. నామకరణం ఆయననే. అంటే మీరు ఎలక్షన్ కమిషన్ అడుగుతుంది, మీకు ఏమేమి పేర్లు కావాలి, మీరు ఎట్లా అడుగుతారు, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే రాసివ్వండి అని చెప్తారు. అప్పుడు లిస్ట్ రాసివ్వడం జరిగింది. కుకట్పల్లి, షేర్లింగంపల్లి, జూబ్లీ హిల్స్. ఖైరతాబాద్ అయితే ఏ పేరు ఉండేదండి? ఖైరతాబాద్ ఉండే. జూబ్లీ హిల్స్ లేనే లేదు. ఖైరతాబాద్ విడిపోయే జూబ్లీ హిల్స్ ఏర్పడ్డది.
అప్పుడు దానికే జూబ్లీ హిల్స్ అని పేరు పెట్టడం జరిగింది. మ్మ్. జూబ్లీ హిల్స్ అనే పేరే కానీ జూబ్లీ హిల్స్లో ఉండే ఇండ్లు మ్మ్. ఏదైతే బంగ్లాలు ఉన్నాయో, బిల్డింగ్స్ ఉన్నాయో, ఒక్క బిల్డింగ్ కూడా, ఒక ఇల్లు కూడా ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి రాదు. మ్మ్. మరి ఎటు పోతాయి? ఖైరతాబాద్ నియోజకవర్గానికి పోతాయి. ఓకే. ఇది పేరుకే జూబ్లీ హిల్స్. దీనికి ఒక 6 డివిజన్లు, 6.5 డివిజన్లు ఉంటాయి. మ్మ్. ఈ 6 అది ఒకటి రహమత్ నగర్, బోడబండ, ఎర్రగడ్డ, యూసఫ్గూడ, వెంగళరావు నగర్ కాలనీ, మ్మ్. షేక్పేట్. దీంట్లో ఒక్క డివిజన్ మాత్రం, ఒక వెంగళరావు నగర్ కాలనీ డివిజన్ మాత్రం మ్మ్. కొద్దిగా మంచి ఏరియా. దాంట్లో శ్రీమంతులు కానీ, ధనవంతులు కానీ, మ్మ్. ఇండస్ట్రియలిస్టులు కానీ, అక్కడే ఎక్కువ మంది ఉన్నారు. అవును. అది అంత అక్కడ కూడా అంత పెద్దగా కాకుండా కూడా ఒక 20,000 ఓట్లు ఏమైనా ఉండొచ్చు. అది కూడా 50% స్లమ్లోనే ఉంటుంది. ఓకే. కాబట్టి అందరూ ఆశ్చర్యపోతారు ఏందని అంటే, బయట చూస్తే అరే జూబ్లీ హిల్స్ అని అంటే, జూబ్లీ హిల్స్ ఎక్కడ? బోడబండకు అంతా గుట్టలు, రాళ్ళు, మ్మ్. పేద ప్రజలు, బీసీలు 103 కులాలు ఉన్నాయి. 103 కులాలకు సంబంధించిన వర్గాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఓకే. కాబట్టి బీసీ పర్సంటేజ్ 80% ఈ నియోజకవర్గంలో ఉన్నారు. మ్మ్. కాబట్టి ఇది జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీగా అట్లా పేరు వచ్చింది. ఓకే. అది జనార్దన్ రెడ్డి గారి చల్వ. సో అంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో మీరు వెళ్తున్నారు, నియోజకవర్గంలో తిరుగుతున్నారు, ప్రజలు స్థానికులతో మాట్లాడారా? ఏం చెప్తున్నారు? నాకు ఇవాళ కాదు కదా, 50 years నుంచి సంబంధాలు ఉన్నాయి. 1975 నుంచి 75లో నేను ఇక్కడనే చదువుకున్నాను. 1975 అప్పటికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉంది జూబ్లీ హిల్స్? చాలా తేడా. అప్పుడు మేము సైకిల్ మీద స్కూల్కి పోతుంటుంది. ఇప్పుడు సైకిల్ మీద నాంపల్లికి పోలేము. ఓకే. అప్పుడు సైకిల్ మీద నాంపల్లికి పోతుంటుంది. ఇప్పుడు పోలేము. ఇప్పుడు చాలా కష్టం. ఎందుకంటే అంత పెరిగింది కదా జనాభా. ఇంత సీనియర్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని మీరు అధిష్టానం చెప్పినట్లు నడుచుకుంటూ వస్తున్నారు. సో మరి ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం కూడా దాటితే బాగుంటుందని అనుకుంటున్నారా? మంచిగా అవకాశం ఇవ్వాలి. పార్టీ అవకాశం ఏదైనా పార్టీ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు పార్టీ అంటే ఇప్పుడు వచ్చింది అది పార్టీ అని చెప్తున్నారు. అంటే మీ కష్టం అనేది గుర్తించాలి కదా ఫస్ట్. మా కష్టము ఇప్పుడు మనం ఆ మధ్యలో తెలుగుదేశంలో ఉన్నాం. ఓకే. తెలుగుదేశంలో ఒక గుర్తింపు వచ్చింది కార్పొరేటర్ అయినా. ఆ తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఓకే. వాళ్ళేమో ఎమ్మెల్యేగా గుర్తించి టికెట్ ఇచ్చారు. టికెట్ ఇచ్చి ఓడిపోయిన తర్వాత నోవేర్ చేసారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాం. మరి చాలా మంది మురళీ గౌడ్ గారు ఎమ్మెల్యేగా కూడా ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నారు. మరి ఎమ్మెల్యే టికెట్ ఏమైనా ఆశించే అవకాశాలు ఉన్నాయా? మిమ్మల్ని వరిస్తుందా? ఇప్పుడు మేము చాలా కష్టపడేది దాని గురించి. చాలా చాలా ప్రయత్నాలు. ఇంకొకటి మేము చాలా పేద వర్గాలకు, బలహీన వర్గాలకు చాలా సహాయం చేసాం. చాలా అన్నిట్లలో యాక్టివిటీస్, ప్రతి దీంట్లో అని అనకుండా దేంట్లోనైనా కానీ. గణేష్ ఉత్సవాలు అంటే ఇవి ఉత్సవాలు. రేషన్ కార్డుల విషయం కానీ, నల్లా బిల్లుల విషయం కానీ, నల్లాలు ఇప్పించడం విషయంలో కానీ, స్ట్రీట్ లైట్ల విషయంలో కానీ, డ్రైనేజ్ సమస్యల విషయంలో కానీ, రోడ్ల సమస్య విషయంలో కానీ. ఫెస్టివల్స్కి అందరం ఇస్తారు. మీరు కూడా ఒక 500, ఒక 5,000 ఇవ్వమంటే ఇస్తారు. నేను కూడా ఒక 10,000, 20,000 ఇస్తాను. అట్లా అంటే నేను ఉన్న గణేష్లు మొత్తం కాన్స్టిట్యున్సీ అని తీయాలంటే 7 లక్షలు, 8 లక్షలు, 6.5 లక్షలు దగ్గర పెట్టుకుంటే సరిపోయాయి అప్పుడు. ఇప్పుడు 25 లక్షలైనా సరిపోవు. ఎందుకంటే చాలా గణేష్లు గల్లీ గణేష్లు అయిపోయింది. లడ్డూలు కూడా కోట్లలో వేలం పలుకుతున్నాయి. ఇప్పుడు జనాలు ఇప్పటికి కూడా రాత్రి 11 అయినా 12 అయినా ఫోన్లు చేస్తుంటారు. కరెంట్ పోయినా, పిల్లలు చదువుకోదు ఉందన్నా, వాటర్ ప్రాబ్లం ఉన్నా, డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నా, అలా ముఖ్యంగా ఇదే కదా, మౌలిక సదుపాయాలే వాళ్ళకి కావాలి. మిగతా విషయాల్లో మనం వాళ్ళకి ఏముంటుంది, పేద వర్గాల వాళ్ళకు రేషన్ కార్డు ఉంటుంది, రేషన్ వస్తుంది, పెన్షన్లు వస్తాయి, దాని వాళ్ళకు మేము ఇప్పిస్తాం. ఏదైనా కష్టం ఉంటే ఆదుకుంటాం. అది కంటిన్యూషన్లో ఉన్నాం మేము. డిస్కంటిన్యూ అనేది లేదు. అంటే మీకు పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా దాంతో సంబంధం లేదు. ప్రజల్లో ఉన్నాం. నేను, నా కుమారుడు, మేము 10 years అయితే కార్పొరేటర్ మేము ఇద్దరం. నేను ఒక టర్మ్, మా బాబు ఒక టర్మ్. 10 సంవత్సరాలలో మేము ఎన్ని కష్టాలు చూడవచ్చు పబ్లిక్కి. మేము ఇంట్లో కూర్చోవాలి. ఇప్పుడున్న నాయకులు, ఇప్పుడున్న కార్పొరేటర్లు ఏం చెప్తారు తెలుసా? సార్ వాళ్ళు అయితే మంచిగా చేసేది, మరి మీరేమో ఇట్లా చేస్తారంటే మీరు వాళ్ళ దగ్గరికే పోండి, మళ్ళీ మా దగ్గరికి ఎందుకు వచ్చారని చెప్పి ప్రజలకు అడిగే హక్కు కూడా ఇవ్వడం లేదు. సరే ఎట్లా సార్ మీరే చేయాలి అదేనంటే, అరే మేము బీఆర్ఎస్ నుంచి గెలిచినాం, మీరు కాంగ్రెస్ పార్టీ కదా, మీరు అక్కడికే పోండి అంటే ఇటు పెడతా అటు పెడతా అసలు వాళ్ళు కేవలము టైం పాస్కు ఎవరో ప్రజాసేవ చేద్దాం, ప్రజలతోటి మెప్పు పొందుదాం, ప్రజల అభిమానాన్ని మనం
ఇది చేద్దామనే ఆలోచన లేదు మరి ఇంత ఎవరికైనా. చేస్తున్నారు సార్ మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో, అంటే మీకంటే ఒక ప్రత్యేక స్థానం ఉంది, ఎంత అవును. కష్టపడి పైకి వచ్చారో అందరికీ తెలుసు. తెలుసు. మరి ఇప్పుడు అంటే మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసేది ఎవరు అసలు కాంగ్రెస్ పార్టీలో? ఉంటారు ఎవరో ఒకళ్ళు. మేము నమ్ముకున్న నాయకుడు, ఉమ్, మాకు ఇష్టమైన నాయకుడు, ఉమ్, మేము ఆయన నమ్ముకుని వచ్చినాం. ఇంకా వేరే ఏం చూడలేదు మేము. అది కేవలం రేవంత్ రెడ్డి గారే. ఓకే. మాకున్న పరిచయాలు అప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఆయనకు మేము చాలా దగ్గర, మాకు ఆత్మీయుడు. ఉమ్, మాకు ఏదైనా కానీ ఆయన ఆశీస్సులు మాకు ఉంటాయని చెప్పేసి మేము నమ్ముతున్నాం. ఉమ్, సో పార్టీలో పదవులు వచ్చినా రాకున్నా నాయకుడు ఉన్నాడు అనే ధీమా కొద్దీ ఆయన తప్ప మాకు ఇంకా వేరే ఎవరు లేరు. ఓకే. ఇప్పుడు మరి ఈ రేవంత్ నా- రెడ్డి గారే. అవును, ఇప్పుడు మనం చూస్తున్నాం కొన్ని నాటకీయ పరిణామాలు. అవును. ఇటు బీఆర్ఎస్ కావచ్చు, కవిత బహిష్కరించడం కావచ్చు, అవును. మళ్ళీ ఇటు బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి జూబ్లీ హిల్స్ లో పనిచేస్తాయి, కాంగ్రెస్ రాదు అన్న వాదనలు, విమర్శలు ప్రతిపక్షాల నుంచి వస్తూనే ఉంటాయి. అవును. కాంగ్రెస్ పార్టీ ఎంత అభివృద్ధి చేసినా అవును. అవి ఆగు. అవును. సో మరి వాటికి మీరు ఏం సమాధానం చెప్తారు? మేము ఏం చెప్తాం, ఇప్పుడు కాలం నిర్ణయిస్తుంది. ఉమ్, ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయా చేయయా? ఉమ్, బీజేపీ వాళ్ళు క్యాండిడేట్ను డిక్లేర్ చేసుకున్నారు. క్యాండిడేట్ను డిక్లేర్ చేసుకున్నారంటే చేసుకోలేదు, చేసుకున్నారు. పోస్టర్లు వేసుకుంటున్నారు కాన్స్టిట్యున్సీ మొత్తం. ఓకే. ఇంతకుముందు ఓడిపోయిన అభ్యర్థినే ఆయననే మళ్ళా పబ్లిసిటీ చేసుకుంటుండు. పోస్టర్లో ఏదో వాల్ రైటింగ్ ఏదో చేసుకుంటుండు. అది అయిపోయింది బీజేపీ. మరి ఒకవేళ వీళ్ళు కలిసి పనిచేస్తే బీఆర్ఎస్ వాళ్ళు ఆల్రెడీ నిన్న కాక మొన్న కేటీఆర్ గారు ఉమ్, మాగంటి గోపీనాథ్ గారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ మనం కార్యకర్తలం నాయకులం అందరం కూడా అండగా ఉండాలి అని నిన్న భవన్లో మీటింగ్ పెట్టి చెప్పారు. దాని అర్థం ఏముంది? త్వరలో కేసీఆర్ గారు ప్రకటిస్తారు అని చెప్పింది. ఎవరిని అంటే దాని ప్రకటిస్తారు meaning ఇక అనుకోవచ్చు. వాళ్ళ మిస్సెస్కే ఇస్తారు. మిస్సెస్ ఆ అనుకుంటున్నారు. కుటుంబానికి అది అప్పటి నుంచి చెప్పారు, ఇప్పుడు చెప్పేది కూడా అది. ఉమ్. మరి ఈ పోటీని తట్టుకోగలదా కాంగ్రెస్? పోటీ ఒక్క విషయం, ఆ పోటీ అనేది డెఫినెట్గా తట్టుకుంటుంది. ఉమ్, డెఫినెట్గా ఏం కాదు, ఈజీగా విన్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ. ఉమ్, ఎందుకంటే చాలా స్కీమ్స్, ఇప్పుడు మహిళలు మీరే ఉన్నారు, బస్ ఫ్రీ ఉంది. ఉమ్, ఆ బస్ ఫ్రీ మామూలు విషయం కాదు. ఏ పార్టీ అయినా ఇప్పుడు వాళ్ళు కూడా 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపింది కేసీఆర్ గారు. మహిళల గురించి బస్ ఫ్రీ చేసిరా? చేయలే. ఉమ్, ఇంకోటి, పేదవాళ్లకు సన్న బియ్యం ఇస్తారు, అవును. తర్వాత 200 యూనిట్ల కరెంట్ ఇస్తారు. ఇట్లా ఈ స్కీమ్లన్నీ మేము ప్రజలకు తీసుకుపోతాం. కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి. సో మహిళలు మాకు ఓటేస్తే చాలు, బయటపడిపోతాం, గెలుస్తాం. మిగతా వాళ్ళే అన్ని కొన్ని డివైడ్ అవుతాయి. అటు కొన్ని బీజేపీ పోతాయి, కొన్ని బీఆర్ఎస్ పోతాయి, కొన్ని సానుభూతి, మీరు అన్నట్టు సానుభూతి కూడా పోతాయి, ఉమ్, పడతాయి ఓట్లు. సానుభూతి పడితే పడవచ్చు, కానీ వాళ్ళు వినే సోర్సెస్ అయితే లేవు. అవును, ఎందుకంటే ఎప్పటి నుంచో మాగంటి గోపి అనే వ్యక్తి అక్కడ ఉన్నారు కాబట్టి, అవును. సో సానుభూతి పరంగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారు. అవును, కొంతవరకే ఛాన్సెస్ అయితే లేవు, అది Okay. నేను చెప్పలేను. ఉమ్, ఎందుకంటే మేము గెలుస్తాం, ఇక్కడ డెఫినెట్గా గెలుస్తాం. ఓకే. సో టికెట్ మీకే వచ్చే అవకాశాలు ఉన్నాయని అనుకోవచ్చా? అనుకోవచ్చు. నేను అదే చెప్తున్నా, నేను బీసీని, ఉమ్, గీతా కార్మికులం మేము, అంటే Okay. గౌడ్స్. అవును. మేము వ్యాపారస్తులం, వ్యాపారం కూడా ఉంది మాకు ఇక్కడ చాలా రోజుల నుంచి. ఉమ్, మేము కార్పొరేటర్గా చేసినాం, మాకు అనుభవం ఉంది. 50 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉన్నాం. ఉమ్, ఈ నియోజకవర్గం మొత్తం తెలుసు మాకు. ఉమ్, ఇక్కడ ఎవరు వచ్చినా కానీ కొత్త వాళ్ళు వస్తారు. ఇప్పుడు అజరుద్దీన్ ఇక్కడ కొత్తగా వచ్చాడు. కొత్తగా వస్తే పబ్లిక్ యాక్సెప్ట్ చేయలే, ఉమ్, ఆయనకు గెలిపియాలి. ఎవరన్నా కొత్త వాళ్ళు, ఇప్పుడు బయట నుంచి వచ్చే వాళ్ళు చాలా మంది వస్తూ ఉంటారు. అవును. ఎందుకు వస్తారో ఏందో తెలియదు. ఇక్కడ గెలవడానికి వచ్చి మరి సేవ అనేది అయితే పబ్లిక్ సేవ చేస్తా అనే నాయకుడు రాని, నేను పబ్లిక్ సేవలో నేను ఎక్కడ ఉంటా గెలిచి బయట పోతానంటే, ఇక్కడ ఓటు హక్కు లేని వాళ్ళు కూడా చేయొచ్చులే. ఓటు హక్కు లేని వాళ్ళు, ఇక్కడ ఓటు హక్కు కాదు, ఓటు లేని వాళ్ళు ఉమ్, నియోజకవర్గంలో ఎక్కడో బయట ఓటు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పోటీ చేస్తూ ఉంటారు. ఓకే. చేయనివ్వండి, దానికి మనకేం అభ్యంతరం లేదు. కానీ ఎవరి బలం వాళ్ళదే. ఎవరి బలం వాళ్ళదే, కానీ గెలవాలని మా ఆలోచన. ఓకే. ఇప్పుడు లోకల్ అభ్యర్థిగా ఇక్కడి ప్రజలు కష్టమైన సుఖమైన కాన్స్టిట్యున్సీ సెంటర్లో నేను ఇక్కడ ఉంటా. ఉమ్, ఇది సెంటర్ పాయింట్. ఇక్కడ గెలిచిన నాయకుడు ఎక్కడనో నాంపల్లిలో, లేకపోతే ఎక్కడనో చార్మినార్ కాడనో, లేకపోతే బంజారా హిల్స్నో, లేకపోతే హైటెక్ సిటీల్లో ఉంటే, ఇక్కడ పబ్లిక్ అంతా పేదవాడు పోవాలంటే వాళ్ళ ఇంటికి ఎట్లా పోవాలి? ఉమ్, అదే మేము సెంటర్లో ఉంటే మా దగ్గర నడుచుకుంటూ వస్తారు.
అదే వేరే నాయకుని దగ్గర పోవాలంటే 200 రూపాయలు ఇవ్వాలి, పౌన 100 రూపాయలు ఆటోకు, రావడానికి 100 రూపాయలు ఆటోకు. చాలా ఇబ్బంది అవుతుంది. అది అర్థం చేసుకుంటలేదు ఎవరు. అది సో అవన్నీ మరి ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి, చెప్పాలి, తెలియచేయాలి, ప్రజల్లో మమేకం అవ్వాలి, కార్యకర్తలతో అన్ని విషయాలు మేము మాకు కొట్టిన పిండి ఇవన్నీ మేము ఇప్పుడు రెగ్యులర్గా ఉన్నాం కదా. మీరు అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చే నాయకునికి అన్ని కావాలి. ఏ ఓటర్ లిస్టులు చూసుకోవాలి, బూతులు చూసుకోవాలి, ప్రజలు ఎట్లా, వాళ్ళ నాడి ఏంది, ఎక్కడ వాళ్ళు ఉన్నారు, ఏమున్నారు, ఏ కుల సంఘాలు ఉన్నాయి, ఎక్కడ నాయకులు ఉన్నారు, ఏ పార్టీ నాయకులు ఎక్కడ ఉన్నారు, ఇవన్నీ చూసుకోవాల్సి వస్తుంది వాళ్ళకు. మాకు మేము 50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాము. అన్ని పార్టీల నాయకులు మాకు తెలుసు, ఏ నాయకుడు ఎంత కెపాసిటీ ఉందని మాకు తెలుసు. ప్రజల్లో ఉన్న నాయకుడు అయితే వేరే పార్టీలు అయితే గెలవాలి కదా. ఈ 42% రిజర్వేషన్ అనేది ఒకవేళ కొన్ని రోజుల తర్వాత, ఒక 10 రోజుల తర్వాత ప్రకటిస్తే ప్రతిఫలాలు ఎలా ఉంటాయి, ఉపయోగం ఏంటి? ఎక్కువగా ఉపయోగం బీసీలంతా ఐక్యమవుతారు. అవకాశం వచ్చింది మా నాయకునికి, ఈసారి మనం బీసీలమంతా కలిసి గెలిపించుకోవాలి. మనోని మనం గెలిపించుకుంటే మన పబ్లిక్ లో ఉంటాడు, ప్రజలలో ఉంటాడు. మరి ఎవరినో గెలిపిస్తే ఆయన కొన్ని ఉంటాయి, కొన్ని సిద్ధాంతాలు. ఉట్టు అంటే ఉట్టు, సిట్ అంటే సిట్, నిలబడమంటే నిలబడాలి, కూర్చోమంటే కూర్చోవాలి. అదే మనకు సంబంధించిన వర్గాలలో నాయకుడు ఎదిగితే అలా కలిసిపోతాడు. ఈ నాయకుడు కలిసిపోతాడు, ఆ ప్రజలు కలిసిపోతారు, మమేకం అయిపోతాడు. కానీ కొంతమంది నాయకులు, ఓ నాయకుడు ఉండే ఆయన చేయగలపడానికే కొంచెం బాధపడుతుండే జనాలలో. అదే ఎందుకు సార్ ఎందుకు గలపరు మీరు చేయంటే నా అదృష్టం పోతుందేమో అని అంటుండే. చేయగలిపితే నాకున్న చేయి అదృష్టం అవుతుంది. అట్లా కాదు కదా. అట్లా అంటే మనం ఇంట్లోనే ఉండాలి, ఏదైనా వ్యాపారం చేసుకోవాలి. కొన్ని చావులో పోతాం, బతుకులో పోతాం, హాస్పిటల్ పోతాం, కాలిన శవాలను చూస్తాం హాస్పిటల్లో, భయంకరమైన పరిస్థితులు చూస్తాం, ఇన్సూరెన్స్లు చేపిస్తాం, డాక్టర్స్ తోటి మాట్లాడి బిల్స్ తక్కువ చేపిస్తాం. మన కరోనాలో 15 లక్షల రూపాయలు ఒకళ్ళు ఇబ్బందుల్లో ఉంటే కరోనా టైంలో మా బాబు పోయి ఈటల రాజేంద్ర గారిని పట్టుకొని 15 లక్షల రూపాయలు తక్కువ చేయించడం జరిగింది. సోమాజిగూడ యశోద హాస్పిటల్. అట్లా ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోతాం మేము. ఇక్కడ అని కాదు, అది జాబ్ల విషయంలో కానీ, అది బిజినెస్ విషయంలో కానీ, లోన్ల విషయంలో కానీ, ఎవరైనా ఆటోలు కొనుక్కుంటారు, లేకపోతే ఇంకేదైనా వ్యాపారం చేసుకుంటారు, ఇబ్బంది ఉంటుంది వాళ్ళ పట్ట తిప్పల. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా ప్రతిపక్షాలు విమర్శిస్తూనే ఉన్నాయి. దీనికి మీ సమాధానం? ఫైనల్ గా నా సమాధానం ఏంటంటే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు, వాళ్ళు ఖాళీగా ఉండరు. ఒకవేళ వాళ్ళు విమర్శించకపోతే వాళ్ళకి లైఫ్ లేదు, స్తంభించిపోతుంది. ఏదో ఒకటి అంటేనే కదా. అంటే అభివృద్ధి వాటికి సంబంధించి చూడలేకనే ఉంటది. మేము ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడానికి మా పెద్దవాళ్ళు, మా నాయకుడు, మా ముఖ్యమంత్రి శతవిధాలు కష్టపడి వాళ్ళకి ఇచ్చిన హామీలు డెఫినెట్ గా అమలు చేస్తారు. అది కాకుండా మిగతా అభివృద్ధి కార్యక్రమాలు అంటే అవి డెఫినెట్ గా జరుగుతాయి. ఇప్పుడు 4th సిటీ అన్నారు సార్, 4th సిటీ దాన్ని భూమి పూజ జరిగిపోయింది. ఒకవేళ కనుక 4th సిటీ నిర్మాణం జరిగితే హైటెక్ సిటీ ఏం పనికిరాదు. 4th సిటీ ముందట ఆ రోజు బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ అని పేరు పెట్టి ఆ సిటీ నిర్మాణం చేస్తే ఇవాళ ఏంది దాని పరిస్థితి? బ్రహ్మాండం, ఎన్ని కంపెనీలు, ఒక ఐటీ హబ్గా ఏర్పడ్డది. అదేవిధంగా దాని ముత్తాతగా ఈ 4th సిటీ నిర్మాణం కావాలనే ఆలోచనలో. ఎందుకు హైదరాబాద్ కి దగ్గరలో సముద్రం కూడా రాబోతుంది అంటున్నారు. సముద్రం సంగతి తర్వాత సరే, ఫ్లోలో వస్తాయి మాటలు. అదే మనము సరే అలాంటిది చేయొచ్చు, దానికేముంది. లేక్ ఏదన్నా ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు ఎన్నో తీసుకుంటే తయారు చేసుకుంటే అయిపోతుంది, అది సమస్య కాదు. కానీ ఫ్లోలో సముద్రం అంటే ఫ్లోలో ఏదో మాట్లాడేస్తారు, మాట్లాడినంత మాట్లాడిన. ఓకే సార్, ఇప్పుడు మీరు అంతకుముందు టీడీపీ, ఇటు టీఆర్ఎస్ చేశారు, ఇప్పుడు కాంగ్రెస్ లో చేస్తున్నారు. అప్పటికి ఇప్పటికి ఈ 3 పార్టీలకు సంబంధించి ఏ పరిపాలన బాగుందని అనుకుంటున్నారు? గత బాబు గారు పరిపాలించారు, అయిపోయింది. దాని గురించి ఇప్పుడు చర్చ అవసరం లేదు. ఆయన ఏమేం చేసిండో ఉన్నది. ఆయన హైదరాబాద్ను ప్రపంచ పటంలో పెట్టిన, హైటెక్ సిటీ కట్టినా అని బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. ఇప్పటికి కూడా మీటింగ్లలో ఉపన్యాసాలు ఇస్తున్నారు. దానికి మించిందిగా చేస్తా అని రేవంత్ రెడ్డి గారు చెప్తారు. 4th సిటీ నిర్మాణంతో హైటెక్ సిటీ కాదు, అది హైఫై సిటీ. హైటెక్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే రేవంత్ రెడ్డి గారు హైఫై ముఖ్యమంత్రి. డెఫినెట్ గా ఆ పేరు తెచ్చుకుంటారు, స్కీమ్లన్నీ ఫుల్ఫిల్ చేస్తారు. ఇప్పుడు ఎప్పటికప్పుడే, ఇప్పుడు మీరు అడిగిన దాన్ని బట్టి చూస్తే అప్పుడే
గత గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పరిపాలించారు గతంలో. వాళ్ళు చాలా బాధాకరమైన విషయాలు. కనీసం రేషన్ కార్డు కూడా పుట్టించలేదు. రేషన్ కార్డులు ఇవ్వలేదు, అది విషయం. ఫోన్ ట్యాపింగ్ విషయం, ఎంతమంది బాధపడ్డారు వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ అయితే. కూడా చాలా బాధాకరమే. అంత అవసరమా వాళ్ళకి? అది చాలా దాంతో చాలా మంది బాధపడ్డారు. ఓకే. తర్వాత ఇంకా ఏదో ఆ కాళేశ్వరం గురించి ఇంకా అవన్నీ పెద్దవాళ్ళు మాట్లాడతారు అవన్నీ. నాకంటే పెద్దవాళ్ళు మంత్రులు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు. ఓకే సార్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పదంగా దూసుకువెళ్తుంది, పథకాలు కూడా డబ్బు లేకపోయినా కూడా చేస్తుంది ప్రజల కోసం. అవును. సో దాని మీద విమర్శలు చేస్తున్నారు జనాలు కంటే ప్రతిపక్షాలు అదే చేస్తున్నాయి. సో దీనిపై మీరు ఏమంటారు? మేము ఏమంటాం, మీతో ఇంతకుముందు కూడా అదే చెప్పాం. ప్రతిపక్షాలు ఇప్పుడు ఏకకాలంగా 9,000 కోట్లు రైతులకు రుణమాఫీ చేసిండ్రు, రైతు బంధు ఇచ్చారు. అది విలేజ్ లెవెల్ విషయం. హైదరాబాద్ పట్టణానికి వస్తే వాళ్ళు ఏం చేశారు? 10 సంవత్సరాలు పరిపాలించి అదే ఫ్లైఓవర్లు, అదే మెట్రో, అదే హుస్సేన్ సాగర్, అదే చార్మినార్, అదే గోల్కొండ, ఒక్క తీగల బ్రిడ్జ్ అని గచ్చిబౌలిది ఒకటి కట్టిండ్రు, అంతే కదా. కేబుల్ బ్రిడ్జ్, ఇంకొక 2-3 ఏదో ఫ్లైఓవర్లో అదే ఉండొచ్చు, కానీ ఇంకా వాళ్ళు చేసింది ఏం లేదు. ఎక్కడికక్కడనే, అక్కడ పోతే అక్కడ నాయకుడు మాట్లాడతాడు, ఇంకో నియోజకవర్గానికి పోతే దాని గురించి మాట్లాడతాడు. ఆ నాయకుడిని అడుగుండి మీరు, నా నియోజకవర్గం గురించి నన్ను అడుగుని చెప్తా నేను. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కానీ, హైదరాబాద్ సికింద్రాబాద్ విషయంలో కానీ, జంట నగరాల విషయంలో, జంట నగరాలు హైదరాబాద్ సికింద్రాబాద్, థర్డ్ సిటీ ఇది హైటెక్ సిటీ సైబరాబాద్, ఇప్పుడు 4th సిటీ రేవంత్ రెడ్డి గారు నిర్మాణం చేయబోతా ఉన్నారు. ఇది సిటీ డెవలప్మెంట్స్. సిటీలో విషయానికి వస్తే ఎక్కడ కూడా కర్ఫ్యూలు లేవు, ఎక్కడ కూడా పంచాయతీలు లేవు, లొల్లి లేదు, హ్యాపీగా ఉన్నారు. ఎక్కడి నుంచో జనాలు వస్తారు, ఇతర రాష్ట్రాల నుంచి బ్రహ్మాండంగా వాళ్ళు పనులు చేసుకుంటారు, వ్యాపారం చేసుకుంటారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, ఎటువంటి గొడవలు లేకుండా మంచిగా చేసుకుంటూ హ్యాపీగా సాగిపోతుంది. 2 సంవత్సరాలు అయిపోతుంది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. అట్లా హైడ్రా వచ్చింది. హైడ్రా మీద చాలా విమర్శించారు. లేదు, హైడ్రా మీద విమర్శించే అవసరం లేనే లేదు. మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. ఈరోజు హైదరాబాద్ సికింద్రాబాద్లో హైడ్రా వచ్చిన తర్వాత 1 ఇంచు జాగా కూడా కబ్జా కాలే. లేకపోతే మీరు చూసారు కదా, ఎవరు ఎన్ని అపార్ట్మెంట్స్ ముందు ఉన్న పరిస్థితి వేరు, ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత పరిస్థితి వేరు. వర్షాకాలం హైడ్రా అధికారులు కూడా ఎక్కడికక్కడ అలర్ట్ ఉంటున్నారు, జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వర్షం టైంలో వాటర్ నిలబడిస్తారు రోడ్ల మీద, మాన్యువల్స్ అన్ని ఓపెన్ చేయించి అక్కడ మనుషులు నిలబెడుతున్నారు జిహెచ్ఎంసీ వాళ్ళని. అంతకు ముందు వరదల్లో ఎలా కొట్టుకుపోయారో చూసాం సందర్భాలు చాలా. బీఆర్ఎస్ ప్రభుత్వం నేను ఇంటికి 10,000 ఇస్తా అని అప్పుడు కొంతమందికే ఇచ్చి ఇవ్వలేదు గత ప్రభుత్వంలో, అట్లా. ఓకే సార్, ఇప్పుడు అందరూ పోటాపోటీగా పడుతున్నారు జూబ్లీ హిల్స్ లో. మరి కాంగ్రెస్ పార్టీ గెలవదు, బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి చేస్తే కాంగ్రెస్ ఎక్కడో ఉంటుంది అనుకుంటున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించాలని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం? కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించాలని ప్రజలు అనుకుంటున్నారు, కొంతమంది అనుకుంటారు. ఏమి సింపుల్, బీఆర్ఎస్ మీద అలసిపోయారు కాబట్టి కాంగ్రెస్ని గెలిపించాలని అనుకుంటారు. 10 సంవత్సరాలు పరిపాలించారు కదా, చేసింది ఏం లేదు కదా. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. గతంలో బీఆర్ఎస్లో కేటీ రామారావు గారు మున్సిపల్ శాఖ మంత్రి గారు. హైదరాబాద్ నగరంలో డ్రైనేజ్ ఓవర్ఫ్లో, ఈ నగరం అప్పుడు నిజాంలు వేసినటువంటి పైప్ లైన్లు అనమాట. తర్వాత కొన్ని మార్పులు చేర్పులు వచ్చినాయి, కానీ ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం గురించి చెప్తా నేను. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఒక 50 కోట్లు ఈ నియోజకవర్గానికి ఇస్తే డ్రైనేజ్ ఓవర్ఫ్లో సమస్య అనేది ఉండేదే కాదు. ఇవాళ జనాలు రాత్రి నేను ఒక పార్టీ ప్రోగ్రాం తీసుకున్నాను ఇక్కడ రైమత్నగర్ డివిజన్లో, బస్తీ నిద్ర అని చెప్పేసి నేను ఒక ప్రోగ్రాం తీసుకున్నాను. ఈ బస్తీ నిద్ర ప్రోగ్రాంలో నేను అక్కడ పోయి అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నా ఇంట్లో ఉండి నైట్ అక్కడ భోజనం చేసి అక్కడనే పడుకుంటాం. అక్కడ చుట్టుపక్కల ఉన్న జనాలు జాబ్ చేసే వాళ్ళు, తర్వాత మహిళలు కూడా జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. సాయంత్రం వరకు ఇంటికి వస్తారు. 7 వరకు వాళ్ళు మా దగ్గరికి రావాలి, ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నా అని చెప్పి ఒక బుక్ పెట్టి రాసుకొని నేను వాళ్ళకి సమాధానం చెప్పి అక్కడ బస్తీ నిద్ర చేసి రావడం జరిగింది. అక్కడ తెలిసేది ఇబ్బందులు ఏంది, పాపం వాళ్ళు పడుతున్న ఇబ్బందులు అంటే ఎవరు రారు,
ఎవరు పట్టించుకోరు, కార్పొరేటర్ పట్టించుకోరు, ఉమ్, ఎమ్మెల్యే పట్టించుకోలే. గతంలో బాగా ఇబ్బంది జరిగింది. ఏమి ఇబ్బంది అమ్మా చెప్పండి అని అంటే, మాకు ప్రతిరోజు మా ఇంటి ముందట ఓవర్ఫ్లో డ్రైనేజ్లు పొంగి పొరలాడమే తప్ప కానీ మాకు ఇంకోటి లేదు. మేము వచ్చినప్పుడల్లా ఒక 500 రూపాయలు ఇవ్వాలి, ఉమ్, ఇచ్చి అది క్లీన్ చేయించుకోవాలి. మాకు ఈ ఇబ్బంది తప్పట్లేదు. సరే, ఇంతకుముందు HMW SSB వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ విషయానికి వస్తే అప్పుడు డబ్బులు లేనప్పుడు ప్రజలతోటి ఒక 50% డబ్బులు తీసుకొని ఒక 50% డిపార్ట్మెంట్ ఇచ్చి పైప్ లైన్ వేసేది. ఓకే. ఇప్పుడు వేయట్లేదు అట్లా. ఉమ్, ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ శాంక్షన్ తోటే పబ్లిక్ కూడా అలసిపోయారు. అట్లా ఒక 50 కోట్లు, ఒక 40 కోట్లు, ఒక 30 కోట్లు, 10 కోట్లు, 2 కోట్లు, ఒక్కొక్క డివిజన్కి ఒక 1 కోటి రూపాయలు ఇచ్చినా కానీ కొంతవరకు సమస్య సాల్వ్ అయ్యేది. ఉమ్, వాళ్ళు ఏమవుతుందనంటే ఒక ఫ్లోర్ పోయి 5 ఫ్లోర్లు అవుతుంది. ఏది పైన పెరుగుతున్నాయి ఫ్లోర్లు, ఓకే. అంతస్తులు పెరుగుతున్నాయి, రెంట్స్ హెవీ రెంట్స్ సిటీలో బాగా అద్దెలు వస్తున్నాయి. కాబట్టి జనాలు ఏం చేస్తారు, ఆ ఇంటి మీద ఇంకో ఫ్లోర్ వేసుకునే వరకు కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వచ్చేసి ఓవర్ఫ్లో అయిపోతుంది. అవును. ఆ పైప్ లైన్ సరిపోవట్లేదు. అది ఆలోచించట్లేదు. ఏదో మెయిన్ రోడ్లు వేసేస్తారు, సుందరీకరణ ఎంత బాగుంది చూడండి నా పరిపాలన అని చెప్తారు. ఇంట్లో లోపలికి వచ్చి చూస్తేనేమో ఆ వాసన, బయటనేమో మెయిన్ రోడ్లు ఏమో నీట్గా ఉంటాయి. ఉమ్, అదే ఏ రోడ్డు మీద ఇప్పుడు మేము మొన్న బోనాల పండుగ చేసినాం. బోనాల పండుగ కార్ల బోనాలు పెట్టుకొని పోయినాం మేము. ఉమ్, మామూలుగా నెత్తి మీద ఎత్తుకొని బోనాలు, డప్పులు, చప్పుడు తోడి పోయే బోనాలు, అవును. కార్ల బోనాలు పెట్టుకొని పోయినాం మేమే. ఓకే. అధికారులు చెప్తే వినరు, కార్పొరేటర్ రాడు. ఏం చేస్తాం చెప్పండి. అదే అధికారం నా చేతిలో ఉంటే మాట మొత్తం లైన్గా నిలబడాలి, ఇక్కడ నుంచి అక్కడ దాకా. ఉమ్, లైన్ నిలబడి చేయాలి. నేను కార్పొరేటర్ ఉన్నప్పుడు మేనేజర్ని తీసుకొని చలో అని చెప్తే ఆ గల్లీకి వెళ్ళిపోతే నా ఎంబడి ఉండాలి, బుక్కు పెన్ను పట్టుకొని. ఏమమ్మా వస్తున్నాయి ఆ నీళ్ళు? వస్తున్నాయి సార్, బాగా వస్తున్నాయి. ఉమ్, ఆ సార్ కూడా వస్తుండే కదా నీ ఎంబడి అని అడిగేది నన్ను. ఓకే. సారే అడిగేది, మేనేజర్ అడిగేది, ఎట్లా వస్తున్నాయమ్మా నీళ్ళు, ప్రెజర్ వస్తుందా లేదా. అట్లా చేసినాం. రాత్రి 12 గంటలకు, ఓకే. 3 గంటలకు నల్లా వస్తే అత్త కోడళ్ళకు లొల్లి, జగడం పంచాయతీ. అత్తనేమో కోడలకు చెప్తుంది, బిడ్డ నల్ల వస్తుంది నీళ్ళు పట్టుమని. కోడలేమో నేను పొద్దుగాల డ్యూటీకి పోయేది ఉంది, నువ్వే వెళ్ళే అత్తమ్మ అంటే, అత్తమ్మనేమో నేను బీమార్ అయిపోతున్నా, ఉమ్, నీళ్ళు పట్టు. ఎట్లా 3 గంటల రాత్రికి నల్లా ఇస్తే వాళ్ళ పరిస్థితి ఏం కావాలి. అట్లాంటి సమస్యలన్నీ సాల్వ్ చేస్తాం అట్లా. ఓకే సార్, జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మీ సొంత డబ్బుతోనే పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు సేవ చేస్తున్నారు. అవును. సో టికెట్ మీకు ఏమైనా కన్ఫర్మ్ అయిందని అనుకోవచ్చా మనం? 99% అనుకుంటున్నా నేను. ఆత్మవిశ్వాసం చాలా గొప్పది, విశ్వాసంతో ముందుకు పోతున్నాం. అయితే వస్తుందని అనుకుంటున్నాం. ఎందుకనంటే నంబర్ 1 పాయింట్ బీసీలు, ఓకే. నంబర్ 2 మినిస్టర్ గారు ఈ కాన్స్టిట్యున్సీలో పర్యటించేటప్పుడు ప్రకటించారు వారు, మేము జూబ్లీ హిల్స్ టికెట్ మాత్రం స్థానికులకే ఇస్తాం, ఓకే. లోకల్కే ఇస్తాం, నాన్ లోకల్కి ఇయ్యం. అప్పుడు బలం పెరిగింది, ఓహో లోకల్కి ఇస్తారు కదా అనేటువంటి ఆలోచన కొద్ది. తర్వాత ఇంకొకటి బీసీలకు ఇస్తాం. ఈ నియోజకవర్గంలో ఉన్న బీసీలలో ఎవరు ఉన్నా కానీ ముందుకు రావచ్చు. ఎవరు స్థానికులు అయితే వాళ్ళు ఒకవేళ 99% ఓకే, ఒకవేళ 1% అనుకుందాము, అప్పుడు కూడా మీరు కాంగ్రెస్ లోనే కొనసాగుతారా? ఖచ్చితంగా డెఫినెట్ గా ఒక పార్టీని నమ్ముకొని, మా నాయకుడు ఉన్నాడు కదా, మా నాయకుడు, మా అభిమాన నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మేము ఆయన నమ్ముకునే పార్టీలకు వచ్చినాం, ఆయన వెంబడే ఉంటాం, ఆయన వెంబడే పనిచేస్తాం. ఎవరికి ఇచ్చినా కానీ పని చేయాల్సిందే, ఆయన ఆదేశాలు పాటిస్తాం. ఓకే సార్, మీకు ఖచ్చితంగా 100% టికెట్ రావాలి, అభివృద్ధి పదంలో ఇంకా దూసుకు వెళ్ళాలి కాంగ్రెస్ పార్టీలో అని మా జెడ్ న్యూస్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.